ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి మక్బూల్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు పూల శ్రీనివాసరెడ్డి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల పూల శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కార్యకర్తల సమావేశంలో రాజకీయంగా రచ్చకు కారణమయ్యాయి. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను రచ్చకెక్కేలా చేసినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మక్బూల్ కు టికెట్ ఇవ్వడం పైన పూల శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లోనే విభేదించారు, కానీ పార్టీ నిర్ణయం మేరకు పనిచేశారు. ఆ తర్వాత మక్బూల్ అడపాదడపా నియోజకవర్గానికి రావడం, ఎక్కువ సమయం వ్యాపారాల్లో నిమగ్నమై ఉండడం కారణంగా ఇక్కడ కదిరి నియోజకవర్గంలో కార్యకర్తలకు అండ ఉండే ప్రయత్నం చేయడం లేదు. కార్యకర్తలకు ఒక పార్టీ నాయకుడు దిశానిర్దేశం చేసే పరిస్థితి లేదు. ఈ కారణంగానే కార్యకర్తల్లో అయోమయం పెరిగింది. కాబట్టి అధిష్టానం పునరాలోచించాలి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరైతే కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారో, ఎవరైతే కార్యకర్తల కోసం పనిచేస్తున్నారో వారికి ఇవ్వాలన్న ఒక ప్రతిపాదన పూల శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య గ్యాప్ పెరుగుతోంది. రెండు వర్గాల మధ్య గ్యాప్ పెరగడం అటు తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ గా మారుతుంది. గత ఎన్నికల్లో కూడా ఈ విభేదాలు కూడా ఒక కారణం తెలుగుదేశం పార్టీ గెలవడానికి. 2019 ఎన్నికల్లో సిద్ధారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత సిద్ధారెడ్డి వ్యవహార శైలి కారణంగా వైఎస్ఆర్సీపీ సిద్ధారెడ్డిని పక్కన పెట్టింది. సిద్ధారెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ సిద్ధారెడ్డి పూల శ్రీనివాసరెడ్డి మధ్య గతంలోని విభేదాలు ఉన్నాయి. ఆ తర్వాత సిద్ధారెడ్డి సైలెంట్ అయిపోయారు రాజకీయంగా. ఇప్పుడు పూల శ్రీనివాసరెడ్డి మక్బూల్ బాషా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మక్బూల్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీసుకొచ్చింది. అయితే మక్బూల్ స్థానికంగా ఉండకపోవడం, నాయకులందరితో కలిసికట్టుగా వెళ్ళకపోవడం ఇక్కడ ప్రధానంగా తీవ్రమైనటువంటి విభేదాలకు కారణమవుతుంది. అదేవిధంగా పూల శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రావాలని బలంగా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూల శ్రీనివాసరెడ్డి మక్బూల్ తో కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇది వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామం. ఈ గ్రూపులే కదిరిలో గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019లో గెలిచినప్పటికీ అప్పటి నుంచి కూడా కదిరి వైసీపీలో ఒక స్థిరత్వం లేదు. నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా, ఈ కొత్తగా ఏర్పడిన సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గ్రూపు విభేదాలే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేనటువంటి మక్బూల్ ను గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకురావడం, ఓడిపోయిన తర్వాత ఆయన స్థానికంగా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, కార్యకర్తలకు దూరంగా ఉండడం, కార్యకర్తలకు ఇక్కడ నడిపించే నాయకులు లేకపోవడం, పూల శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో నియోజకవర్గం పైన కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఇన్ఛార్జ్ గా మక్బూల్ ఉన్నారు. మక్బూల్ కాదని పూల శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో పనిచేసే పరిస్థితి ఉండదు. ఇలా నాయకుల మధ్య విభేదాలు, నాయకులు అక్కడ స్థానికంగా లేకపోవడం, ఇలా రకరకాల సమస్యల కారణంగా వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో అర్థం కాదు, ఎవరికి టికెట్ వస్తుందో అర్థం కాదు. కాబట్టి వీటన్నిటిని చెక్ పెట్టే విధంగా అధిష్టానం కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలన్నది స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కోరుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇక్కడ విభేదాలు లేకపోవడం, గ్రూపులు లేకపోవడం. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా సరే మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం ఇక్కడ గ్రూపులు లేకపోవడం, గ్రూపు తగాదాలు లేకపోవడం, ఒకే నాయకుడు గొడుగులో కార్యకర్తలంతా కలిసి నడవడం. వైఎస్ఆర్సీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. 3-4 నాయకులు ఉన్నారు. 3-4 మధ్య విభేదాలు ఉన్నాయి. 3-4 గ్రూపులు ఉన్నాయి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వేరువారుగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు సహకరించుకోవడం లేదు. ఇలా రకరకాల సమస్యలు ఉన్న నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అక్కడ బలహీనంగా మారుతోంది. పూల శ్రీనివాసరెడ్డి ఇటీవల చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. పారాచూట్ వేసుకొని వచ్చి దిగిన నాయకులు లేదా స్థానికంగా నివాసం లేనటువంటి నాయకులకు టికెట్ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేరు. స్థానికంగా కార్యకర్తలకు అండగా ఉండే వాళ్ళకు, కార్యకర్తల కోసం పనిచేసే వాళ్లకు, స్థానికంగా అందుబాటులో ఉండే వాళ్లకు టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందని చాలా కీలక వ్యాఖ్యలు చేయడం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విభేదాలకు దర్పణం పడుతోంది. కాబట్టి ఇలాంటి గ్రూపు తగాదాలు వైఎస్ఆర్సీపీలో చాలానే ఉన్నాయి. వీటికి అధిష్టానం చెక్ పెడితే తప్ప పార్టీ పటిష్టం కాదు. పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోవు. ఈ విభేదాలే అధికార పార్టీకి బలంగా మారుతున్నాయి. కాబట్టి అధికార పార్టీ బలహీనతలను తమ బలంగా మార్చుకోవాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ బలహీనతలే అధికార పార్టీకి బలంగా మారడం ఇక్కడ కీలకమైనటువంటి ఆసక్తికర అంశం. కాబట్టి వైసీపీ అధిష్టానం బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు అండగా ఉండే నాయకుడికి టికెట్ ఇవ్వాలి. అప్పుడే బలంగా పనిచేయగలుగుతారు, కార్యకర్తల్లోకి వెళ్ళగలుగుతారు, ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. లేదా ఇదే విధంగా గ్రూప్ విభేదాలు కొనసాగుతూ ఉంటే అధిష్టానం వీటిని పరిష్కరించకపోతే తెలుగుదేశం పార్టీకి అవి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి కదిరి నియోజకవర్గంలో అన్నది విశ్లేషకుల అంచనా.